హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకోసం ఒక రైస్ ఐటెం తీసుకొస్తున్నాను. మీరు ఎప్పుడైనా రొటీన్ ఫుడ్కి బోర్ అయిపోయి కొత్తగా ఈజీగా అయిపోవాలి అనుకుంటే కనుక ఇలా మీరు ఈజీగా మూంగ్ దాల్ రైస్ తయారు చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా? వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్. యూ విల్ గెట్ ద నోటిఫికేషన్స్. ఒక కప్ డ్రై రోస్ట్ చేసుకున్న కందిపప్పు, ఒక కప్ డ్రై రోస్ట్ చేసుకున్న పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. దీంట్లో నేను వాటర్ పోసుకుని 1 గంట సేపు నానబెడుతున్నాను. ఇలా చేస్తే మనకు తొందరగా ఉడుకుద్ది. సో నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత నానబెట్టుకున్న పప్పుల్ని మనం కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. కుక్కర్లోకి యాడ్ చేసుకున్నాక మనం దీన్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు రెండు కొంచెం ఫ్రై అయ్యాక మనం నానబెట్టుకున్న 1 కప్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ పప్పుకి 1 కప్ రైస్ యాడ్ చేసుకోవాలి. అండ్ వాటర్ కొలతలు కూడా మనం నార్మల్గా రైస్కి 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ ఎలా వేస్తామో అలాగే పప్పు కొలతకు కూడా 1 కప్ పప్పుకి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. అండ్ దీన్ని మనం మెత్తగా ఉడికించాలి. మీరు కావాలంటే ఒక ½ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేను దీన్ని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచాను. ఇప్పుడు నేను తాలింపుకి రెడీ చేసుకుంటున్నానండి. 1 స్పూన్ ఆయిల్కి 2 to 3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి యాడ్ చేసాను కదా కమ్మదనం. ఇప్పుడు నేను 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర అండ్ 2-3 మెంతులు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. దీంట్లోనే నేను చిన్నగా కట్ చేసుకున్న ఎండుమిర్చి ఒక 4 రెబ్బలది అండ్ బాగా చిన్నగా కట్ చేసుకున్న అల్లం వేసుకోవాలి. అల్లం మనకి మంచి టేస్ట్ ఇస్తుందండి రెసిపీకి. సో అల్లం మటుకు స్కిప్ చేయొద్దు. దీంట్లోనే నేను బాగా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసిన. పచ్చిమిర్చి ఎండుమిర్చి మనకి డిఫరెంట్ కారాన్ని ఇస్తాయి రెండు వేస్తే. అండ్ దీంట్లో నేను కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను అండ్ కొంచెం కొత్తిమీర. ఇవన్నీ యాడ్ చేశాక ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. మనకి ఎప్పుడైనా సరే తాలింపు బాగుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. దీంట్లో నేను 1 to 2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. మిరియాలు కంపల్సరీగా యాడ్ చేయాలండి. ఒక 2 స్పూన్స్ అయినా మిరియాలు వేయాలి. అవి మనకి కారం కాదు కానీ ఒక డిఫరెంట్ ఘాటుని ఇస్తాయి. అండ్ ఇంగువ కూడా కంపల్సరీ కావాలి. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా అండి? తాలింపేనండి. తాలింపు మీరు ఎంత పర్ఫెక్ట్గా పెడతారో మన ఈ రైస్ ఐటెం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు తాలింపు అంతా అయిపోయింది కదా. సో నేను ముందుగా ఉడికించుకున్నది మొత్తం దీంట్లోకి యాడ్ చేసుకుని చాలా బాగా మిక్స్ చేయాలండి. తాలింపు మొత్తం మనకు అన్నంలోకి వెళ్ళిపోవాలి. అలా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఈ స్టేజ్లోని కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం ముద్దగానే ఇష్టమండి, అందుకని నేను ఎక్కువ వాటర్ పోసుకోలేదు. మీరు కనుక కొంచెం జారుగా ఇష్టమో అయితే మీరు కుక్కర్లు పెట్టేటప్పుడే 1 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ పోసుకుంటే ఆ టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. అండ్ ఈ రెసిపీని మీరు పర్ఫెక్ట్గా ఇదే చెప్పినట్టుగా ట్రై చేస్తే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది కంపల్సరీ వస్తుంది. సో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్లో చెప్పడం మటుకు మర్చిపోద్దు. ఓకేనా? బాయ్.